అయితే మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో సార్, అంటే యూత్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత ఇటువైపు అంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా కొంతమేర నా దేశం నా ధర్మం అనేటటువంటి భావన చాలా మందికి వస్తూ ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో మన రిఫ్లెక్షన్ కూడా తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు మనం చాలా మందితో మాట్లాడుతున్నాం. బట్ ఏంటి అంటే వాళ్ళకందరికి అంటే మనకు లోపల అంటే కొన్ని వందల ఏళ్ళు మనల్ని వేరే మతాల వాళ్ళు పరిపాలించారు చాలా దుర్మార్గంగా. ఇక మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అసలైన చరిత్ర మనకు దూరం చేశారు. మనకి ఏదైతే వాళ్ళు ఫీడ్ చేయాలనుకున్నారో అదే ఫీడ్ చేశారు. దీని అన్నిటి కారణం చేత కొన్ని తరాలు మన అసలైన చరిత్రకు దూరమైనవి. సో మాకంటే ముందున్నటువంటి కొన్ని జనరేషన్స్ అంటే అసలైన హిస్టరీ ఏంటి అనే విషయం తర్వాత తరాలకు చెప్పడానికి వాళ్ళకి తెలియదు. ఫస్ట్ 5 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అట్ ది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ సిన్స్ 1947. ఫస్ట్ 5 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వర్ ముస్లిమ్స్. They have revamped the whole curriculum to glorify Islam, all the Muslim leaders, and then basically distorting the history of Bharat. So nothing is written great about any of these great heroes that we have done. So that itself is such a disservice. Every Hindu should go back and look at how the curriculum has changed and whatever ideas they have, how much poison they have taken by reading these books. It is a poison. And unless you find some cure to it, that cure is look at the history on your own. Don't worry about all these textbooks. Okay. And you see, because everybody has time. Now all the books are available. At one time in Sanskrit, in language, many people didn't know Sanskrit, they could not. But now everything is available. ఇక్కడ సాంస్క్రిట్ దీనికి సంబంధించి కూడా ఒక దరిద్రం జరిగింది మన దగ్గర. అంటే సంస్కృతం అంటే ఇష్టం అని చెప్పేసి ఫారినర్స్ వచ్చి వాళ్ళు సంస్కృతం నేర్చుకొని ఆ ఉన్నటువంటి వేద సారాన్ని మేము ఈజియెస్ట్ వేలో మీకు అందిస్తామని చెప్పేసి వాడికి తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో వాడికి అర్థమైంది తర్జుమా చేసి మన మీద వదిలితే ఈ రోజు ఈ నాస్తికత్వం ముసుగులో ఉన్నటువంటి జనాలు అది చదివి ఇదే రా బాబు మీ దాంట్లో ఉన్నదని చెప్పి మనకు చెప్తే మనం అదే నమ్ముతున్నాం. See, many Europeans, I think William Jones and another one, so they actually studied Sanskrit, they learned Sanskrit, they wrote in Sanskrit. They said there is no language comparable to Sanskrit. And they even said, all the European languages they mentioned, none of them even come close to the Sanskrit. They are the ones who told us how great that one is. But we don't read all that. మనకి ఏదైతే తప్పుగా ఉంటుందో దాన్నే మన పైకి ఎక్కువ రుద్దుతారు కదా. ఆబ్వియస్లీ మన ప్రభుత్వాలు కూడా దానికి వంతపాడినాయి కాబట్టి మన దురదృష్టం అదే చదివి అదే వాస్తవం అనుకొని ఇప్పుడు నీ రాముడు ఉన్నాడా అని ఎవరన్నా వచ్చి నీ రాముడు దేవుడా అని చెప్పి ఒక 10 నిమిషాలు డిబేట్ చేయమంటే రోజు 3 సార్లు గుడికి పోయేటోడు కూడా నా రాముడు దేవుడిని డిబేట్ చేయలేడు. నెతన్యాహు ఆయన ఏమన్నాడంటే, as long as you keep talking about Rama and Rama's qualities and how great and all that, they are going to kill you. Unless you become Parshurama, only then they will say Jai Sri Ram. When you become Parshurama, they will say Sri Ram, Jai Sri Ram. Otherwise, you are done. Vastavam. Somebody from some other country, he has to remind us to become Parshurama. And they are reading. They are reading our scriptures. They are reading our stories. They are practicing also. Practicing it. And we are not.